సమాజంలో ఈవేళ గ్రామాల్లో, పట్టణాల్లో రకరకాల ఫోర్సెస్, రకరకాల బలాలు మన చుట్టూ మన నమ్ముకున్నటువంటి దేవుణ్ణి ఆక్షేపించేవి, మనం చేసేటటువంటి అభ్యాసాలని, మనం పెట్టుకునే బొట్టుని ఆక్షేపించేది, మనం ధరించే జుట్టుని ఆక్షేపించేవి, మనం కట్టుకునే కట్టుని ఆక్షేపించేవి, మనం ధరించేటటువంటి ఆభరణాలను ఆక్షేపించేటటువంటి, తద్వారా మనకి మానసికమైనటువంటి బలహీనతలు కలిగించాలని ప్రయత్నం చేసే ఎన్నో శక్తులు మన చుట్టూ వ్యాపిస్తూ పెరుగుతూ, ఇంకా అవి రోజు రోజుకి విజృంభించే ఈ కాలంలో మనం మనదైనటువంటి ఒక పద్ధతిని కాపాడుకోవలసినటువంటి అవసరం. మన దాకా మన తాతలు, మన ముత్తాతలు, వారి తండ్రులు, వారి తాతలు దగ్గర నుంచి మనకి అందుతూ వస్తూ ఉండే ఒక పరంపరని మన తర్వాత కూడా కొనసాగేటట్టు చేసుకోవాల్సిన బాధ్యత మనకి ఉందా లేదా? మరి మన తర్వాత కొనసాగాలంటే దాన్ని మనమే కదా అందించాలి. మనం మర్చిపోయాం, మనం వదిలేసామంటే తర్వాత తరానికి అది వెళ్ళదు, అక్కడితో ఆగిపోతుంది. మనకుండేటటువంటి ఈ ఆధ్యాత్మిక సంపద, దైవీ సంపద, ఈ ఐశ్వర్యాన్ని మనం కోల్పోకుండా మన తర్వాత తరాలకు కూడా అందించాలా వద్దా? ఎంతమంది అందిద్దాం? అందించడానికి తగిన కృషి చేద్దామా? చేద్దామంటే